Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఏం కట్లా చూస్తావు లగాయించు. లగాయించక చస్తామా బాసు లగాయించు. ఆపండి ఆపండి ఆపండి. వేగ దిగండి దిగండి దిగండి. ఇదేనా లింగయ్య గారి ఇల్లు? ఇది ఈ గోల్డ్ నుండి కల్లి లగాయించు. నాగమణి ఆగండి ఆగండి. ఆపండి ఆపండి ఆపండి. విండి విండి విండి. ఏయ్ ఏయ్ ఇల్లెక్కడా? ఇదేమా ఇల్లు? మేము అడుగుతున్నది మీ ఇంటి గురించి కాదు, కుట్టకింది లింగయ్య గారింటి గురించి. ఓ గాదా చక్కగా వెనక్కి తిరిగిపోతే పోతే? నన్ను బండి ఎక్కించుకున్నాడు చూడు, చూసా. నా పక్కనే ఉంది లింగయ్య మామ ఇల్లు. ఏయ్ ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ ఎక్కించడానికి దించడానికి. మళ్ళా నేనేమన్నా నీ గులాం అనుకున్నావా? ఇస్సేంట రానికి. ఏయ్ నాతో పెట్టుకోకు, బింద పగిలిపోద్ది. ఈ నాగమణితో పెట్టుకోకు, సొట్ట పడుద్ది. ఏయ్ మొరటోనికి మొగలు పువ్వు ఇస్తే మనిషి అన్న పెట్టుకున్నాడంట. మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఆడలో పెట్టుకున్నాడా? జాడ పెట్టుకున్నాడబ్బా. లే కృష్ణ, నీకిచ్చిన మాట ప్రకారం నీ పెళ్లికి వారం రోజుల ముందే వచ్చేసాం. నా పెళ్లికి మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. కానీ ఈ శాస్త్రి గారిని ఎందుకు తీసుకొచ్చారు? మా బాబు నా పెళ్లికి ఏర్పాటు చేసిన సరుకులని వీడి తిండికే సరిపోతాయి. కరెక్ట్. ఆ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేశా, అందుకే తెచ్చా. ఎందుకో పాటలు పాడి అడుకోవడానికి కాదు, నీ మూతికి తగిలించడానికి. నీకు ఆకలేసినప్పుడు అంబా అని అరువు, ఇది ఇప్పుతా. తిని తగలడు. మధ్యలో అక్కడిక్కడ నోరు పెట్టావా చంపి పాతరేస్తా. ఒరేయ్ ఇప్పుడే కదరా మెక్కావు, తొట్టినా పుత్ర. రేయ్ మీరందరూ ఉండటానికి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఏర్పాటు చేశా. పల్లెటూరు, వసతులు తక్కువ, సర్దుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే టెంట్ సెటప్ తెచ్చుకున్నాం. ఊరు బయట చెరువు దగ్గర మకాం పెట్టుకుంటాం. డోంట్ వరీ. పాడు బాయా. అయ్యో, అయ్యో. నా గానానికి పైనుంచి గంధర్వ కన్యలు, కింద నుంచి నాగ కన్యలు వస్తారనుకున్నాను కాని అటు ఇటు కాని మధ్య రకం మీరు వస్తారని అనుకోలేదు. పాడు పాడు బాయా. పాపం ఫ్యాన్స్ అడుగుతున్నారు, పాడరా. నో సారీ, దీస్ పీపుల్ ఆర్ నాట్ మై ఫ్యాన్స్. పెద్ద బాయా మేం పాడతాం, చిన్న బాయిని ఆడమను. పోనీ ఆడరా. నేను ఆడువాడిని కాదు, పాడువాడిని. గడిది గుడ్డేం కాదు, మీరు పాడండి, వాడు ఆడతాడు. పాడండి. ఎత్తుకోమంటావా బాయా? ఆ పెదబాయా మమ్మల్ని దయచూడు. ఏం కావాలో చెప్పండి. అడిగాక కాదనకూడదు బాయా. మీరు ఏం అడిగినా ఇస్తాను, అడగండి. ఆ చిన్న బాయిని మాకిస్తే పెదబాయా మేం పండగ చేసుకుంటాం. ఓకే తీసుకోండి. ఇది అన్యాయం. అన్నో. చిన్న బాయా కొరుక్కు తింటావా? అయ్యో. ఏడుస్తున్నాడు పాపం, వదిలేయండి. అయితే అమ్మేస్తాం, కొనుక్కో. ఆహా. ఉమ్. అబ్బా అబ్బా. ఆ, బోలో పెదబాయ గారికి. అబ్బో, మా వెంకటలక్ష్మి కింద పడేస్తానండి. గంట చాటుగా నడి 12 కాయలు బే. ఈ బజార్కి వెళ్దాం. అలాగే. ఏమైంది? ఏమున్నది సారు, ఓడినోళ్ళు గెలిచినోళ్ళని మోయాలి. గీడు పాతిక బజ్జీలు తింటానని నాగమణి దోస్తు వెంకటలక్ష్మితోని పందెం కాసిండు, ఓడిపోయిండు. నాగమణి ఊకుంటుందా మరి? బకాసురుడిలా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ పాతిక బజ్జీలు తినలేవరా నీ దప్ప. నేనా? నాదాకా ఎందుకు, మా అన్న తింటాడు. ఏకదమ్ 100 బజ్జీలు. మస్తీ మే సవాల్. అగో తిన్నికినే పట్నం బజ్జీలు కావు, కొరగానే రసాలను కంటుకునే పల్లెటూరు మిర్చీలు. ఇక్కడ మిరపకాయలు మనుషులు కాస్తూ ఉంటాయా? ఈ బేకార్ మాటలకి ఏం గాని, దమ్ము ఉంటే నాతో పందెం కాసి గెలు. 25 అక్కర్లేదు, 10 చాలు. అచ్చే నీతో పందవేంటి? ఇది మన పట్నవాసులకు ప్రిస్టేజ్ క్వశ్చన్. నువ్వు తినన్నా మేరే ఆవాజ్ సునో. గంటడి మొగాడైతే గట్లెందుకు పోతాడు? ఏయ్ పిచ్చి పిచ్చిగా వాక్కు. తింటానే, 10 కాదు 50 తింటాను. మరి నువ్వు కానీ ఓడిపోతే? నీ కాలు మొక్తాను బాంచానంట.
10 మందిలో నీ కాళ్ళు పట్టుకుంటా మరి నువ్వు ఓడిపోతే ఆ? ఊరంతా భుజాన మోసుకొని నిన్ను తిప్పుతాడు. సబాష్ పోరడా అబ్బో! నువ్వు తయారా రెడీ చలో పెద్దవి లేవా లే తినుండ్రి చూద్దాం తినుండ్రి ఆ? అయ్యో అయిపోయాడు మా వాడు. ఇక భుజము మోయుట తప్పదు. నేను వెళ్ళి వచ్చేదను. నమస్తే జీ. అబ్బా అగ్గో పాలగాలని పిల్లలు ఎక్కడ ఏమో గట్ట తిరుగుతున్నావు ఇవాళ ఏమాయనే లే దొరలెక్కన నవ్వు పట్నం పొరగాతో పెట్టుకున్నది గా పట్నం పొరడు పందెల్లో ఓడిపోయిండు గంతే బుధం మీద మోస్తున్న నాగమండి ఎత్తి కింద పడేసిండు గట్లనా గింత కాలానికి దీని మస్తు దించే మొగోడు ఎదురొచ్చిండనమాట అమ్మా ఏమో గట్ల లాస్ట్ గొలలు పెడతావేంటే అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు లొల్లి పెట్టిందిలే అందరికి సెకినం చెప్పే బల్లి గదే గుడితిలో పడ్డలకు కనిపిస్తుందిలే అవ్వా నేను అన్నగాని నీ బిడ్డ ఊకోదు గా పోరగాన్ని పట్టుకుని పరిశాన్ చేస్తా చాలు తల్లి అనేదాకా సత్తాయిస్తా దాని కాదయ్యా వయసులో ఉన్న పోరి ఊరి మీద పడి ఉజిరి కొడ లెక్కన తిరుగుతుంటే దాన్ని పట్టించుకొని నిన్న నాలే అదే నా బిడ్డకేమాయనే బంగారు లేడీ ఏ మహారాజు వస్తాడు దాని మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాడు. అచ్చందులు ఆపండి బాబు, ఈ పూలు తీసుకుని అచ్చం చేయండి. ఆహా ఈయన గొప్ప పండితుడిలా ఉన్నాడు. ఏ పువ్వును ఎక్కడ పెట్టాలో తెలిసిన మహా విజ్ఞానిలా ఉన్నాడు. నా సందేహాన్ని ఇతనే నివృత్తి చేయగలడు. ఓం కేశవాయ నమః, ఓం నమస్తే. నారాయణ నమః. అచ్చే అచ్చే మీరు చదువుతున్న మంత్రాలు మీకే అర్థం కాకుండా చదువుతున్నారంటే మీరు బాగా తెలివిగలవారే ఉంటారు. నాకు అర్థం కాకపోతే నేను ఎలా అవుతాను రా తెలివైన వాడిని. నీ పిండాకుడు ఇదిగో నాకు తిక్క రాగనోకు, నేను అసలే మొరట మనిషిని. ఆహా. ఓం కేశవాయ నమః. మొరటోడా? గోవిందాయ నమః. అయితే ఇతనికి మొగలి పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో బాగా తెలిసి ఉంటుంది. ఓం కేశవాయ నమః. చూడండి పంతులు గారు, నీలాంటి మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మొగలి పువ్వు ఇస్తే మొగలి పువ్వు ఇస్తే మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? పెట్టుకుంటాడు మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మడిచి మడిచి ఎక్కడ పెట్టుకుంటాడా? ఓ నీ శార్థం పెట్ట, నీ అప్రాచపు సామెతలతో నా మంత్రాలే మర్చిపోయాను. బాబు ఎవరెక్కడ? ఈ సూంటని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే నా చేత శార్థ మంత్రాలు చదివించేట్టున్నాడు. బాబు తీసుకెళ్ళండి. అమ్మా మొత్తం ఎదురు మీరంతా పెళ్లి కుదిరి ఎత్తండి. చిచ్చి అమ్మాయి జడ ఎత్తండి. తాగుబోతాడా పెళ్లి పిల్లగాని గిట్లా గుంజేస్తున్నావు? ఇదైనా కళ్ళు కంపాను అనుకున్నావు బే సాలే. ఏ నాగమణి, ఈ వ్యవహారంలో నువ్వు దాఖలు చేయకు. ఇది మా మామకి నాకు నడిమిట్ల ముచ్చట. గది పుట్టంగానే నాకు ఇచ్చి లగ్గం చేస్తానని మా మామ చచ్చిన మా అమ్మకు మాట ఇచ్చిండు. కానీ నువ్వు పోరం మోగం లెక్క తిరుగుతా జైలుకెళ్ళొస్తా ఉంటే నీకు ఇచ్చిన బిడ్డ గొంతు కొయ్యమన్నావురా. అందుకే వేరే సంబంధం ఖాయం చేసిన. నువ్వు ఈ టైంలో లొల్లి పెడితే మంచిగుండదు. పోరా పోరా ఇడికే. ఏ మామ వచ్చింది పోనీ కాదు, గీ ముహూర్తానికే నా మేనగోడలు నేను లగ్గమాడతా. గీడ చేస్తావా? ఎత్తకపోయి చేసుకోమంటావా?
అరే లేమా. రే సురేష్, సమయానికి కాదుకొని మా పెళ్లి జరిపించావురా, నీ రుణం. చచ్చా, అవే మాటలరా. చూస్తూ ఊరుకోవడానికి ఇది ఊరే కానీ బల్లకాడ కాదుగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. నన్ను పెళ్లి చేసుకుంటా నమ్మించి లొంగ తీసుకున్నావు. ఇప్పుడు దానికి తిరుగుతున్నావు. నా బతికేం కావాలి? ఇగో నా మెళ్ళ తాళి కట్టుకుంటే నేను జావా, నేను చెప్పి నేను చేస్తా. ఓసిన కళావరి కళావతి, నీ అసంటి పోరికి మెళ్ళో తాళి కాదు, మెదడులో తెలివి ఉండాలా. దా కుక్కు. ఏయ్, నేను దాని ఎంటబడుతుంది దాని అందం చూసి కాదు, ఆస్తి కోసం. గా పోరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాదవుతుంది. కాపురంకొచ్చిన దాన్ని ఖతం చేస్తా, నిన్ను పట్టణం దొరికెళ్ళి కాపురం పెడతా. నిజంగానా? ఎల్లమ్మ తోడు. గా పట్నం పోరడు సురేష్ గాడు నా బాడీ మీద దెబ్బ కొట్టిండు, వాడి బతుకు మీద నేను దెబ్బ కొట్టాలా. అందుకు నువ్వు తిప్పాల స్టీరింగ్. తిప్పుతావా? వీడెవడు రా శోభనం కాకముందే చెమటలు కారు తొనిగిపోతున్నాడు. ముందు ట్రైల్ పాట లేకపోతే ఇదే గొడవ. రే, వీడిని మొదటి రాత్రి కాస్త బెదిరించి వదిలిపెడితే మిగిలిన 2 రాత్రులైనా హ్యాపీగా గడుపుతాడు. ఓ పని చేస్తాను. పిలిస్తేవానా? మరేం లేదు చెల్లమా, మావాడు అదే మీ ఆయన మరీ వాజమ్మలాగా వణికిపోతున్నాడు. వాడిని కాస్త ట్రాక్ లో పెట్టాలంటే 1 గంట సేపు నీకు బదులు నేను గదిలో కూర్చుని ఓ చిన్న తమాషా చేస్తాను, సరేనా? గట్లనే. మంచి కొట్టినానా? అచ్చం పెళ్లి పోరం లెక్కనున్నావు. ఏ నన్ను లగ్గమాడతావు? అచ్చో, గదిలోకి వెళ్ళంగానే లక్ష్మికి ముద్దు పెడతావా? అప్పుడే షురు చేస్తానా? ఇగో వాళ్ళ ఆయనలకు జర మంచిగా మాట్లాడి వెనకకు తిరిగి తినిపిస్తా. అల్వా. ఇట్టిగా లోపలికి వెళ్తున్నాడు రా. అయిపోయాడు రా సురేష్ గారు. అంత సీన్ లేదు బాబు, లోపలికి వెళ్ళింది నాగమణి. భయం అవుతున్నదా? భుజం మీద చెయ్యేస్తే వేసినవు గాని నడు మీద చెయ్యకు, నాకు గులుగులవుతుంది. నాడు మీద చెయ్యేస్తే వేసినవు గాని బుగ్గ తాకకు, నాకు సిగ్గైతది. బుగ్గ తాకితే తాకినవు గాని ముద్దు పెట్టుకోకు, నాకు గరమవుతుంది. సంజైనది. ఏమైనదే? దాన్ని బెదిరిస్తానని పోయి నువ్వు వెళ్ళిపెట్టినవేంది? ఇగో గౌరీ, ఇది ఇట్లా అలవాటు లేదు కదా. ఏమో అయిపోయింది కేల్కతా. అగో ఇడగుకున్నావు, నీకోసం గల్లీల పొంటి దేవులాడి అలసిపోయినాం. అవు గాని రాత్రి జరిగిన గయింత దానికి దోస్తులు మర్చిపోతావు. ఏ నీకు తెలియదే, పులేసి వంటి పోరి కూడా పోడ ముట్టగానే పిల్లయిపోద్ది. దొల్లి పెట్టకండి. పెట్టం గాని ఓ మాట చెప్తావు. ఏంటి? రాత్రి గట్ల మళ్ళీ వచ్చిందా? యాడికి? కల్లోకి. వస్తే మళ్ళీ పెట్టుంటాడు ముద్దు. ప్రేమలో పడ్డావు, ఇంకెందుకు ఆలస్యం, పోయి అడుగు. పైగా ఇయ్యాల పట్నం పోతుందంట. హలో హల్వారాణి, పక్కన కోతిమూక లేకుండా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావే, పోట్లాడడానికా? లే, మాట్లానికి ఇదేనా పట్నం పోతున్నావు ఎరుకైనది. పోకుండా ఇక్కడే పాన్ షాప్ పెట్టుకుని సెటిల్ అవ్వమంటావా? అబ్బో గట్ల ఉరుకుతున్నావు ఏంటి? ఒక్క మాట అడుగుతా, ఏమనుకోవు కదా? వారిని, నీకు సిగ్గుపట్టం కూడా వచ్చే. ఏంటో చెప్పు.
నేను మంచిగుంటానా? మంచిగుంటవే. నువ్వు అంటే మా ఆయన అడుగుతా ఏమని? నన్ను మనవాడమని. నిజంగానా? అవు నువ్వు నన్ను మనవాడితే మా అయ్య నీకు 100 గొర్రెలు 50 బర్రెలు ఇస్తాడు. ఆనక గొర్రెల్ని బర్రెల్ని మేపుకుంటూ మనం పొలం గట్ల మీద ఏం చక్క ఎంకి నాయుడు బావలాగా హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు. మస్తుగా అబ్బా, ఉంటది. చెప్పకింకా. మా ఆయన ఏయ్, తీసుకో. ఆగో. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆహా, ఎడం చెవిలో పువ్వు కుడి చెవికి పోగుతో వెర్రి వెంగళప టైపులో ఉన్నానా? గట్లా అంటావు? అంటావు కాదే, నువ్వు పెద్ద తంటవి. అసలు నీ మెళ్ళో తాళి కడతానని ఎలా అనుకున్నావు? మైసమ్ మీద ఒట్టు, నేను నీ మీద మనసు పడినా. నేను పడలేదుగా. నాకేం తక్కువ? నేనెంత ఎక్కువో తెలుసుంటే నువ్వెంత తక్కువో తెలిసేది. పొట్ట చింపితే ఒక్క అక్షరం ముక్క లేనిదానివి, గొర్రెల్ని బర్రెల్ని కాపలా కాసుకుంటూ బ్రతికేదానివి నువ్వు నాకు పెళ్ళానవుతావా? ఎర్ర బస్సు ఎక్కే స్థాయి నుంచి ఎకాఎకి ఆకాశంలో ఎగిరే విమానం ఎక్కేద్దామని ప్లాన్ వేసావా? అందుకేనా ఇంతకాలం నన్ను రాసుకుంటూ పూసుకుంటూ తిరిగింది. చూడు, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా ఊళ్ళో గంతకు దగ్గ బొంతగాడెవడైనా దొరుకుతాడు, వాణ్ణి కట్టుకో. గట్ల పిచ్చి పొర్లకు నెడుతావేంది? గట్ల బేజ్జైతే ఊకుంటావా? ఇష్టం లేదని చెప్పిండు కదా. గట్ల చెప్పనీకి నీకేం తక్కువైందని? చూడు, పట్నం మంతానికి రాదు, మనం పట్నం పోవాలే. జరను విచారిస్తే జారు, గా పట్నం పాడు నీకెట్ల దక్కడో నేను చూస్తా. అట్లనా? ఇక చూసుకోమల్లా. ఏమైంది కళావతి, ఏమైంది? సురేష్ నన్ను పాడు చేసిండు. వండర్ఫుల్. సిగ్గు శరం లేని ఓ ఆడపిల్ల లంగా జాకెట్లు చింపుకుని 10 మందిలోకి వచ్చి తనను నేను పాడు చేశాను అంటే మీరు నమ్మడం, నన్ను పంచాయతీకి పిలిపించడం. ఎవర్రా నన్ను దోషిగా నిలదేయడానికి? మీరెవర్రా? ఈ గ్రామ పంచాయతీ పెద్దలం. మీ పెద్దరిక ఏమైనా ఉంటే మీ ఊరి వెర్రి గొర్రెజన దగ్గర చూపించుకోండి, అంతేగాని నా దగ్గర కాదు. కావాలనుకుంటే మీ ఊరిని, మీ పంచాయతీని ప్లాటు లెక్కన కొనగలే దమ్మున కోటీశ్వరుని. పొట్ట చింపితే అక్షరం ముక్కలేని మీరు పెద్దలు, ఇదో పంచాయతీ. ఆగో, నువ్వు తప్పు చేయలేని తేలిదాగా గిడ నుంచి కదలికి లేదు. అలా అని శాసించడానికి మీరెవరు? చట్టానికి అధిపతులా లేక సుప్రీంకోర్టు జడ్జీలా? నేను తప్పు చేసుంటే ప్రశ్నించాల్సింది మీరు కాదు, పోలీసులు. నిజంగా మానభంగం జరిగుంటే నిర్ణయించాల్సింది మీరు కాదు, గవర్నమెంట్ డాక్టర్. మీ పిచ్చి పిచ్చి వాగుళ్ళకి తలాడించాల్సిన అవసరం నాకు లేదు. నే వెళుతున్నా, ఎవరు అడ్డుపడతారో చూస్తాను. ఆపండి, జరగండి. అదయ్యా, కళావతి చెప్పింది అబద్ధం. సురేష్ బాబు నిన్న రాత్రి కళావతి కాడ లేడు. నీకెట్టా తెలుసు బుజ్జవా? చెప్పు బుజ్జవా, నీ దోస్తు కళావతి బతుక్కి మన ఊరి ఇజ్జత్కి సవాల్ చెప్పు. ఎట్లా చెబుతాది పటేల్ దొరా? గిటు చూస్తే దోస్త్, గటు చూస్తే మనసు చాలు. లొల్లి చేయకు నాగమణి. చెప్పు, రాత్రి గీ పట్నం దొర యాడున్నాడు? నీ తానున్నాడా? కళావతి నన్ను చెడగొట్టాడనంటుంది. నాగమణి ఆ టైంకు నా తాన ఉన్నాడంటుంది. నిజం తేలాలంటే టైం కావాలే. విచారణ రేపు చేద్దాం. ముత్యాలు, నువ్వు చెప్పమనిటే చెప్పినా, నువ్వు చెయ్యమనిటే చేసినా, రేపు ఊర్లో అది నిజం కాదని తెలిస్తే నేను బతక. మనకి ఆస్తొద్దు, మనం బతుకుంటే చాలు. మనం పట్నం పోదాం ముత్యాలు, మనం పట్నం వెళ్ళిపోదాం ముత్యాలు. పోదాం. నీ బతుకుని అడ్డం పెట్టుకుని ఆన్ని చావకూడదామనుకున్నా, కానీ ఇప్పుడు నీ చావుతోని ఆని బతుకుని ఖతం చేస్తా.
పంచాయతీ తనం నువ్వు ఉండవే, నీ డెడ్ బాడీ ఉంటది. నిన్ను రేప్ చేసి ఆడు హత్య చేసిండని మందిని నమ్మిస్తానే, హత్య చేసినట్టు ఆనికి ఉరి శిక్ష ఇస్తానే. ఇస్తా ఏ? హై, ఆగవే, ఆగు. హై. కళావతి ఏమైంది? కనబడ్డంలే. అంటే నిన్న పంచాయతీలో అబద్ధం చెప్పిందన్నమాట. అందుకే ముఖజ్జల్లక ఊరి నుంచి పారిపోయింది. గసుంటప్పుడు నాగమని చెప్పిందే నిజం. అవు ఏంటి అవు? నిన్న ఆలస్యంగా వచ్చింది గనక దాన్ని పెళ్లి చేసుకోమన్నావు. ఇవాళ అది రాలేదు గనక దీన్ని అంటకట్టాలని చూస్తున్నావా? అంట కట్టడం కాదు, లగ్గమాడాలే. పెళ్లి కాని నగమణితోటి కలిసి తిరిగి చెప్ప పెట్టకుండా ఉరుకుదామనుకున్నావు. మరి దాని బతికేం కావాలి? అంటే ఇది చెప్పింది నిజమని నమ్ముతున్నారా? అవును, మా నాగమణి నిజమైతే తప్ప నోరు ఇప్పదు. అబద్ధమాడిందంటే ఊరు ఒప్పదు. మా నాగమణిని నువ్వు లగ్గమాడాల్సిందే. నేను వరప్రసాదరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఐసి ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. భాస్కర్, సురేష్ విలేజ్లో ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాడట. మనం వెంటనే బయలుదేరాలి. మా తమ్ముడు ఎక్కడ? భాస్కర్, వెయిట్. నేను అమ్మాయిని చూడాలి. మీ కొడుకు లోపలున్నాడు, జరపోయి ముందు సంజాయించుకో. నేను అమ్మాయితో మాట్లాడాలి. చూడమ్మా, నాకు నా కొడుకు గురించి బాగా తెలుసు. వాడు అల్లరి పెడతాడు, అబద్ధాలు చెప్పడు. కానీ మనిషినన్న విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. నీకు వాడికి నిజంగానే సంబంధం ఉందా? లేదు, కానీ నేనైతే నీ కొడుకుని ఇష్టపడినా, ఆయన కాపానికి ముందుకు పోయినా, నింద నా నెత్తి మీద వేసుకున్నా. అంతే, ఇదంతా నేను ఆడిచి నాటుకుంటుండు, లొల్లు పెట్టిండు. నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్పావు. ఇప్పుడు నేను నీకు అన్యాయం చేసి మా అబ్బాయిని తీసుకువెడితే? అన్యాయం చేసేటోళ్ళైతే గంత దూరంలో ఉన్న మీ అసలు గొప్పోళ్ళు గీడదాకా రారు దొరా. పైసలున్నోళ్ళు కాబట్టి పోలీసులు పంపించి మీ కొడుకును గుంజుకుపోతారు. మరి డబ్బు అంత శక్తి గలదని తెలిసి నా కొడుకు మీద ఆశలెందుకు పెంచుకున్నావు? పెంచుకున్నది ఉన్నోడని తెలిసినాక కాదోరా, మనసు పడ్డా అని నాకు అనిపించినాక. మనసు పడ్డావు. అందుకేనా ఈ ఊరు నీది కాబట్టి, ఇక్కడ పంచాయతీ పెద్దలు నీ వాళ్ళు కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి నా కొడుకుతో పెళ్లికి సిద్ధమయ్యా. ఇంటికొచ్చిన పెద్ద మనిషిని ఇజ్జత్ ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పిండ్రు. నేను మనసు పడ్డం తప్పైతే చెప్పండి, ఒప్పుకుంటా. అంతేగాని పసార్దాల్లాగా లెక్క కట్టి మాట్లాడకండ్రి. ఈ నాగమణి అవ్వంటే తప్ప ఈ ఊరు గాని ఈ ఊరు పెద్ద మనుషులు గాని నా పెళ్లి చేయలేరు. పదండ్రి. ఎక్కడికి? పంచాయతీ పెద్దల కాడికి. నేను చెప్పిన అబద్ధం అని చెప్పి నీ కొడుకు నీకే అప్పు చెప్తా. అక్కర్లేదు, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. ఇది అన్యాయం డాడీ. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. కుదరకపోయేసరికి నన్ను ట్రాప్లో ఇరికించి తనే నన్ను రక్షించినట్టు నాటకవాడి ఇప్పుడు తన పంత నెగ్గించుకోవాలని చూస్తోంది. అలాంటి అబద్ధాల కోరిని చీట్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. తన్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంపాసిబుల్. నిజమేరా, ఆ అమ్మాయి అబద్ధాలే ఆడింది. ఎందుకు? నిన్ను చిక్కుల్లో నుంచి బయటపడేయటానికి, దాని ద్వారా అందరి ముందు మన మాన మర్యాదలు కాపాడడానికి. ఆ అమ్మాయి గనక నోరు మూసుకునుంటే ఈ పాటికి జైల్లో చువ్వలు లెక్క పెట్టేవాడివి నువ్వు. దాన్ని కట్టుకుని కాపురం చేయడం కంటే జైలుకి వెళ్ళడమే బెటర్. వెడతావురా, నువ్వు జైలుకి వెడతావు. నా పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోవటానికి ఎంత దూరమైనా వెడతావు. నువ్వు జైలుకి వెళ్ళగానే
ఫలానా వరప్రసాదరావు కొడుకు బలాత్కార నేరం కింద జైలు పాలయ్యాడన్న వార్త పేపర్లో ఆంధ్రదేశం అంతా చదువుతుంది. ఆ అవమానాన్ని భరించలేక వరప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కూడా మరుసటి రోజు పేపర్లో చదువుతారు. అదే నువ్వు కోరుకుంటే, నాకంటే నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే వెళ్ళరా, జైలుకే వెళ్ళు. ఐ హేట్ ఇట్. అది కాదు డాడీ. అన్నయ్య గారు నా మాట విను. ఒక కంట్రీ గర్ల్ కోసం జైలుకు వెళ్ళి కూర్చుంటావా? నో. దాన్ని కట్టుకున్నా గానీ బయటకు నెట్టడం ఎంతసేపు రా. మన పని వాళ్ళలో ఇంకొకటి చేరిందనుకుని సరిపెట్టుకో. ఇప్పటికూ అను, ఆ తర్వాత నేను చూసుకుంటాను. కాస్త ఆగండి. ఐశ్వర్య, సుస్మిత, అమ్మా నాగమణి, నీ పెద్దక్కయ్య ఐశ్వర్య, నీ చిన్నక్కయ్య సుస్మిత, నీ చిన్నబావ చంద్ర. హారతిచ్చి లోపలికి తీసుకురండమ్మా. ఓ గాడ్, అన్బేరబుల్. పైగా దీని ముఖానికి హారతి కూడా. ఇంతకీ ఏం చూపించి మా మరిదిని బుట్టలో వేసుకున్నావు? ఆస్త, అంతస్తా, లేక నీ జిడ్డు ముఖమా? ఓ షిట్, ఈ కంట్రీకి నేను కోడలుగా వచ్చినందుకు షేమ ఇచ్చేస్తుంటే ఇంకో కంట్రీ గర్ల్ని తీసుకొచ్చి మనకి తోడుగా నిలబెట్టారు. ఈ సొసైటీలో మనం ఎలా తలెత్తుకోగలమక్క? ఛా, మన చెల్లాయిని తక్కువగా అంచనా వేయకు సుస్మిత. పల్లెటూరు కదా, వెనకాల ఎడ్ల బళ్ళలో వజ్రాలు వైడూర్యాలు లాంఛనాలుగా తెస్తున్నారేమో. తెచ్చేది వజ్రాలు కదక్క, యునో 100 గోరలు 200 బారెలు. అది కాకపోతే 1 టన్ను పేడ 2 టన్నుల పిడకలు అయిండొచ్చు. ఓ షిట్, దీని ప్యాడ్ స్మెల్ 10 మీటర్ల దూరం కొడుతుంది. నో ప్రాబ్లం సుస్మి. నేను కొన్న సీలో కారుని తుడిచే గుడ్డ ఖరీదు చేయని ఆడదిది. మనతో పాటు ఎందుకుంటుంది? మన పని వాళ్ళతో పాటు తను పడి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? గో గో అండ్ గెట్ లాస్ట్. ఒరే పంతులు, పందిలా మేయడం కాదు, ఈ వార్త చూసావా? ఉత్తరప్రదేశ్ లో ముష్టిది అనాథ శరణాలయానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చిందట. నిజమా? ఒక్క ముష్టి అంత డబ్బు ఎలా సంపాదించిందబ్బా? వచ్చే పట్టుకుని జంక్షన్ లో నిలబడు, ఎలా సంపాదించిందో తెలుస్తుంది. అయ్యా అయ్యా, అడుగోరా నీ బ్రదరు, వాడితో పాటు ఇంటింటికి తిరిగి బిచ్చం అడుకొని చావు. ఊరుకో బదరు, బాబాయ్ చెల్లలేదు. వెళ్తానయ్యా, కాస్త ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. ఏది ఆ ముష్టి ఉత్తరం ఇలా ఇవ్వు, చదివి పెడతాను. మహారాజశ్రీ నాన్నగారికి మీ అబ్బాయి రాయినది. ఈ ముష్టి స్త్రీకి పుత్రస్త్రీ కూడానా? మొన్న కోనసీమలో తుఫాను వచ్చినా మన 300 ఎకరాల కొబ్బరి తోటకి ఏ ముప్పు జరగలేదు. ఒరేయ్ లేరా, లేచి ఆయన కూర్చోబెట్టు. కూర్చొని ముష్టి గారు. అబ్బా తొందరగా చదవరా. అలాగే, ఆ 300 ఎకరాల్ని కోటిపల్లి రాజు గారు 1,50,00,000కి అడుగుతున్నారు. మీరు సరేనంటే వచ్చి ఆ వ్యవహారం పూర్తి చేయండి. ఈ అబ్బా లేవరా, లేచా కూల్ డ్రింక్ లే లే. తీసుకోండి, కూల్ డ్రింక్ తాగండి సార్. అలాగే బ్యాంకు లాకర్ లో ఉన్న 10 కిలోల బంగారం. అమ్మా, 10 కిలోల బంగారం. ఏమండి బెగ్గర్ గారు, ఇంత ఆస్తి పెట్టుకొని ఈ అడుక్కోవడం ఏంటండి? ఈ బెగ్గింగ్ అన్ని వదిలేసి ఈ ఉత్తరం రాసిన మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. నాకింకా పెళ్లి కాలేదండి. మరి ఈ ఉత్తరం రోడ్డు మీద దొరికిందండి. ఖాళీగా ఉన్నారు కదా, చదువుతారని తెచ్చానండి. ఆ, ఇంకో ఉత్తరం ఉంది, చదువుతారండి? ఏయ్! ఏయ్, ఏంటిది? అల్వా తింటావా? అల్వానా నీ? ఏంది అయ్యో, బుస్సుమ
మంది నాగపాన్ లెక్క లేస్తువి మంచి జోరు మీద ఉన్నావులే. ఆ నిన్ను చూస్తే జోరు బాబా. అగో నాకేం తక్కువైందయ్యా? మహాలక్ష్మి ఓలే ఉంటావని మై అంటాడు, సైన్మా స్టార్ లెక్క కొడుతున్నావని వయసులో ఉన్న పోరగాలు అంటారు. మరి నువ్వేమంటావయ్యా? నోరు మూసుకుని వెళ్ళి పడుకోమంటాను. హా? అంత జల్దీగా ఉన్నదా? లైట్ బంద్ చేయాలనా? అల్వా తింటావా? మన మధ్య జల్దీలు, లైట్ బందులు, అలవాలు తిండాలు లేవు, ఉండవు. నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను. అగో మళ్ళా గలీజ్ మాటలు మాట్లాడి పెడతీవి. ఏయ్. ఏం గట్లా అయితివి? ఓ ముట్టుకుంటే మూడుగిట్లా వస్తుందనా? నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. చిచి, ఇంత మెత్తగా ఉంటేనే నువ్వు కింద పంటివి, నీ గట్టిగా ఉంటేనే ఇష్టమా? చెడా బలవంతంగా తాళి కట్టించుకోగలిగావు గాని నాతో కాపురం మాత్రం చేయలేవు. ఉమ్? నువ్వు ఉప్పు కారం తింటలేవు, అల్లం వెల్లుల్లి కూడా తింటున్నాను. గాది ఇక నువ్వేం అవుతారో నా మొగుడో. ఇగో ఎప్పుడో నా కొంగు తగిలి నీ కంగుమంటది, పిలువ పెట్టకుండా నన్ను అలవాళ్ళకు నడుచుకుని తింటావులే. మార్నింగ్ 8 అయినా అది ఇంకా కిందకి దిగరాలేదు. నైట్ ఏమైనా జరుగుంటుందంటావా అక్క? ఏమిటి జరిగేది చెమ్మచక్క? మరిది గారు దాన్ని చూస్తేనే మండిపడుతుంటేను రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయింటాయి చూడు. అమ్మా అయ్యో నాకీ పరిశానేంద్ర దేవుడో. ఓ ఎల్లమ్మో, ఓ అట్టమ్మో, అమ్మమ్మమ్మమ్మ, అమ్మ, అయ్యో అప్పా. అక్క ఇది మార్నింగ్ మార్నింగ్ ఓవర్ యాక్టింగ్ మొదలెట్టిందేమిటి? ఏందే నేను యాక్టింగ్ చేస్తున్నాను? రాత్రంతా నా మొగుడు చేసిన వ్యవహారానికి నా ఒళ్ళంతా పులిసిపోయి నేను ఏడుస్తుంటే నీకు యాక్టింగ్ లెక్క కొడుతున్నా అది? ఆ! చూసావా సుస్మి, సురేష్ మనతో దీన్ని బయటికి గంటమని చెప్పి తను మాత్రం బాగా ఓ షిట్, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏ నిజం చెప్పు, మా మరిది అంత పని చేశాడా? చేసిండా అని మెల్లగా అడుగుతావు? చిచి, ఇగో పని ఎట్లానే సేడింది గాని జర కొంగు నలిపోరా. నా కర్మ. ఇవాళ కొంగైంది, రేపేమవుద్దో. జీవితం కరిగిపోయే మంచు, ఉన్నదానిలోనే నలుగురికి పంచు అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాణ్ణి నేను. లక్షలు సంపాదించాను, వాటితో కోట్లకు పడగెత్తాను. ఆశకి సంపాదనకి అంతం ఎక్కడుందో చెప్పండి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఫ్యాక్టరీ నడవటానికే కాదు, నేనింతగా ఎదగటానికి నా కార్మికులే కారణం. ఇప్పుడు ఆ కార్మికుల్ని నా ఫ్యాక్టరీలో భాగస్వాముల్ని చేద్దాం అనుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు వరప్రసాదరావు గారు. కానీ ప్రస్తుతానికి దాన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఎందుకని? బ్యాంక్ రూల్స్ ప్రకారం ఫ్యాక్టరీ మీద మీరు తీసుకున్న లోన్స్ క్లియర్ అయితే కానీ పార్ట్నర్షిప్ డీల్ మార్చడానికి కుదరదండి. ఒకవేళ మార్చినా బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టడానికి వర్కర్స్ అడ్డం పెట్టుకుని మాయ చేస్తున్నారని ప్రజలు మిమ్మల్నే తప్పు పడతారండి. ఓ, మా బ్యాంకుకు లాస్ వస్తుందని కాదండి, మీ క్యారెక్టర్ మీద మచ్చపడకూడదు. ఇట్స్ ఆల్ రైట్. లోన్స్ క్లియర్ అయ్యాకే డీడ్ మారుస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. హై మిస్టర్, సిగరెట్ ఆర్పు. అంటించింది ఆర్పేయడానికి కాదు, ఫ్యాక్టరీని తగలబెట్టానుక? నేను యూనియన్ మనిషిని. అయితే తప్పులు చేయొచ్చా? ఆర్పో. నేను ఆర్పను. ఏం చేస్తా? నన్ను కొడతావరా? శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! యముని మహీషపు లోహ గంటలు మబ్బు చాటున హనేల్మన్నాయి, నరక లోకపు జాగి లమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! వర్కర్స్ యూనియన్! కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. డ్యూటీలో ఉన్న ఒక కార్మిక సోదరుని కొట్టినందుకు యాజమాన్యం దిగొచ్చేంత వరకు నేను ఈ దీక్ష ఆపను. కార్మిక నాయకుడు! కార్మిక నాయకుడు! యాజమాన్యం! 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 వస్తోంది వస్తోంది యాజమాన్యం, నా ధాటికి తట్టుకోలేక దిగి వస్తోంది. దట్ ఈస్ శివప్రసాద్. దిస్ ఈస్ చిట్టి బాబు. వాళ్ళు దిగొస్తారనుకుంటే నువ్వు దిగొచ్చావేంట్రా? అయినా నీకు ఇక్కడేం పనే? అదే ప్రశ్న నేను నిన్ను అడగడానికి వచ్చాను. నువ్వు వర్కర్వి కాదు, వాటాదారుడివి కాదు, నీకెందుకు ఈ నిరాహార దీక్ష? నా కార్మికుల కోసం నిరాహార దీక్ష కదరా, ప్రాణాలైన ధారపోస్తా. అవును,
దారపోయడం నీకేమీ కొత్త కాదు కదా. పేకాట కోసం 10 ఎకరాలు దారపోసావు, మందు ముండ కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ దారపోసావు. ఇక దారపోయడానికి ఏమీ లేక ఈ ఎర్ర సలవా వేసుకుని తగలడ్డావు. నన్నేమైనా అను కానీ నా శాలువాని మాత్రం ఏమనబొక్క. శివుడికి త్రిశూలంలాగా, విష్ణువుకి చక్రంలాగా, అర్జునుడికి గాంధీవంలాగా, నాకు ఇది అలాగా. అయ్యా శివప్రసాద్ గారు మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మంటున్నారు. విన్నావుగా? సంప్రదింపుల కోసం యాజమాన్యం పిలుపు. వెళ్ళొస్తా కామ్రేడ్. 30 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలో యూనియన్ అనే పదం వినిపించకుండా జాగ్రత్త పడ్డానురా. నీలాంటి మూడో మనిషి జోక్యానికి అవకాశం ఇవ్వకుండా కార్మికుల్ని కాపాడుకుంటూ వచ్చాను. అయినా వాళ్ళని విభజించి లీడర్ అయ్యావు. అది చాలదన్నట్టు పొట్టకూటి కోసం పనిచేసే అమాయకుల మీద నీ తెలివిని ఉపయోగించి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఎందుకురా? ఆ కసి 30 సంవత్సరాల క్రితం నాన్న లైన్లో పెట్టి నాకు ఆస్తి రాకుండా చేశావని ఉక్రోషం. ఆ రోజు ఆ కోపంతో నాన్నను చంపిన నేను కార్మిక సోదరుల కోసం కన్న తండ్రినే చంపిన నాయకుడని బిల్డప్ ఇచ్చుకుని జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు 25 కార్మిక సంఘాలకు నాయకుడినై నీతో పోరాడగల స్థాయికి ఎదిగాను. మై డియర్ బ్రదర్, నా లక్ష్యం ఏంటో తెలుసా? నీకు నిద్ర లేకుండా చెయ్యటం, ఈ ఫ్యాక్టరీని ముక్కలు ముక్కలుగా చీల్చి ఫైనల్ గా నీ సీట్ లో నేను కూర్చోటం. అసంభవం శివప్రసాద్. పోయిన నా తండ్రి ఆశయానికి గుర్తుగా రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఈ ఫ్యాక్టరీని మంచికి నీడనిచ్చే భవంతిగా మార్చిన నేను నీలాంటి లోఫర్కి అలాంటి అవకాశం ఇవ్వను. మూర్ఖుడు ఇల్లు కడితే తెలివైన వాడు ఆ ఇంటో అద్దెకి దిగి ఆ ఇంటినే ఆక్రమించేసుకుంటాడు. ఆక్రమించేది అడుగుపెట్టే అవకాశం ఇచ్చినప్పుడు కదా. ఇచ్చాడన్నయ్యా. నేను ఫ్యాక్టరీలో చొచ్చుకుపోయే అవకాశాన్ని నీ చిన్న కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు దానికి 10% బోనస్ లింకు పెట్టి కార్మికులతో నేను చేతులు ముడుచు కూర్చోను. కావాలంటే సురేష్ చేత క్షమాపణలు చెప్పిస్తాను. 10 కాదు 15% బోనస్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయాలో ఆలోచించుకొస్తా. ఫుల్ కౌంట్. ఓ గాడ్. ముత్యం, ఓ 5 lakhs క్యాష్ ఇవ్వు. మేడం, ఆల్రెడీ 15 లక్షలు బాకీ ఉన్నారు. రేపు ఇస్తాలేవయ్యా, ముందు 5 lakhs అప్పివ్వు. సారీ మేడం, డబ్బులుంటే ఆడండి, లేకపోతే లేచిపోండి. ఇడియట్, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావరా? ఆఫ్టర్ నీ బాకీ కోసం నా భార్య మీద చేయెత్తుతావరా? మేమేమిటో మా స్టేటస్ ఏమిటో తెలుసా? ఇక్కడికిక్కడ ఇప్పుడే నీ క్లబ్ ని పేక ముక్కలా కొంటారు. అమ్ముతావా? పెద్ద కొనే మొగడు వచ్చావు, ముందు మా బాకీ తెచ్చు. రే భాస్కర్, నువ్వు కూడా తొందరపడతాడు 10 మందిలో. రే వచ్చావు, వాళ్ళు ఎవరనుకుంటున్నారా? సయానా అన్న కొడుకు, కోడలు. క్యాపిటలిస్ట్ అయిన మా అన్నకి, కార్మిక నాయకుడైన నాకు ఏదో మధ్యలో కొన్ని గొడవలు ఉండొచ్చు. అంత మాత్రంతో బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోతురా? ఆఫ్టర్ ఆల్ 15 లక్షల కోసం 10 మంది ముందు నా బిడ్డల్ని అవమానిస్తావా? అదిగా సార్. అది కాదు, ఇంకా మాట్లాడబాక. వెళ్ళి డబ్బు తీసుకురా. కావాలంటే నేను షూరిటీ సంతకాలు పెడతానయ్యా. వెళ్ళు. అనవసరంగా నష్ట పెడతాడు బాబాయ్. చూడబ్బాయి, నేను ప్రాన్సరీ నోటు మీద సంతకం పెడతానంటే నీకు అభిమానం అడ్డొస్తుంది. అసలు మనం ఏంటి బ్లడ్ రిలేషన్? నీకేమాత్రం కష్టం వచ్చినా నీ కన్న తండ్రి కంటే నేను ఎక్కువ బాధపడతానయ్యా, అది గుర్తుంచుకో. చూడమ్మా, నీకెప్పుడు డబ్బు అవసరం వచ్చినా ఈ చిన్న మామయ్య బతికున్నాడని సంగతి గుర్తుంచుకో. తాగితే కబురు పెడితే చాలు, కాగితం మీద సంతకం కూడా లేకుండా డబ్బు పంపించేస్తారు. అయినా అవతల కోట్లకి వారసులై ఉండి ఇక్కడ లక్షలకి బాధపడతామేంటి? ఎవడనంటే నిజం అనుకుంటాడు. ఇలా ఆడుకోవమ్మా, వెళ్ళు. సార్, నీ పైసలే నా ద్వారా అప్పిస్తున్నానని ఆ భాస్కర్ బాబు తెలిస్తే నీ ద్వారానే తెలియాలి. ఈరోజు మీ ఆవిడతో నిన్నటి కన్నా ఎక్కువ గొడవ పట్టున్నారే. నేను అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని. ఐ కేర్ పిన్ ఫర్ యువర్ బ్లడీ సెంటిమెంట్స్. నువ్వు మన మ్యారేజ్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ డాడీ ఆస్తిలో షేర్ తీసుకుని వచ్చి నాతో పాటు అమెరికా వచ్చి సెటిల్ కావాలి. సుస్మిత, డోంట్ కాల్ మీ లైక్ దట్. నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఆ తాళి నా మెళ్ళ వేసుకుంటాను. అంతవరకు నువ్వు వట్టి మగాడివి, నా మొగుడివి కాదు. దాని విషయం నా దగ్గర మాట్లాడు. దానికి కావాల్సిందే నేను కాదు, నా ఆస్తి. అదేనండి, నన్ను కూడా అలా అనుకుంటారని చిన్న పెంకుటింట్లో ఉందామంటే మీరే నా మాట వినకుండా 50 లక్షలకు బంగ్లా బేరం చేశారు. చూడు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ బంగ్లా నీకు కొని పెడతాను. అమ్మితే తాజ్మహల్ కూడా కొన్ని పేరు రాస్తాను. యూ డోంట్ వరీ.
వస్తాను. ఒరే 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 నా నేషనల్ పర్మిట్ లారీ నేషనల్ హైవే మీద రోడ్డు వారిని నిలబడి ₹2 చిల్లిగారులు అమ్ముకునే దానివి ఎంత డెవలప్మెంట్ అయిపోయావే. ఏంటమ్మా పూజకు పనికిరాని పువ్వు లటక్కన వాడిని ఆటేసుకుని ఓ పెద్ద లవ్వు అబ్బో చిన్న మారుతి కారు లాగా ఉండేదానివి డబల్ డక్కర్ అయిపోయావు. ఇదంతా నీ డ్రైవింగే కదా బాయా. ఏంటనుకుంటున్నా ఇది ఓల్డ్ మోడల్ ఫోర్ట్. సరిగాని ఆ బంగారు బాతుగాని గట్టిగా పట్టుకుని టాప్ గేర్ లో వెళ్ళిపో. చెక్ పోస్ట్ వస్తే నేను చూసుకుంటాను. సీతారామమ్మా అమ్మా మీ హస్బెండ్ కి ఒంట్లో బాగోలేదు, వారం రోజులు లీవ్ కావాలన్నావుగా, వెళ్ళి దగ్గరుండి చెకప్ చేయించు. అట్టగేనమ్మా. మరి ఇంట్లో పనులు ఎవరు సత్తారమ్మా? వై టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా చిన్న తోడుకోడలుందిగా, ఆవిడ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు. నల్గొండపో తిన్నమ్మా, నాకు తెలియక సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి వాషింగ్ క్లీనింగ్ అంతా నువ్వే చేయాలి. ఏయ్ ఇంత పని అంత పరిశాన్ అవుతుండ్రా అక్కలు? ఐ టోల్డ్ యు నౌ, డోంట్ కాల్ మీ అక్క. ఏయ్ వాగుడు తగ్గించి పని చెయ్యి. 5 మినిట్ల ఖతం చేస్తా. నిర్మా నిర్మా టొంటొంటొడాయ్. హాయ్ వాషింగ్ పౌడర్ నిర్మా. ఓహో వాషింగ్ పౌడర్ నిర్మా. బట్టలు తెల్లగా ఉతుకు. ఆహా బట్టలు తెల్లగా ఉతుకు. నిమ్మకాయ వేసి రుద్దు. ఆహా నిర్మా. షిట్ మై గాడ్ ఐ లాస్ట్ మై మేకప్. చచ్చిండ్రు వీళ్ళిద్దరు రేపటి నుంచి నన్ను ఉతుకుతారేమో. రాకరా వంటలు మస్తుగా చేసినా తిని చూడండి. ఆహా ఏమండోయ్ ఆ. మిమ్మల్ని త్వరగా రండి. మీ మరదలు మన కోసం రకరకాల వంటలు చేసింది, చూసి దరిద్రగాని రండి. నిజంగానా? ఇది చికెన్ మంచూరియా అంట. ఇదా? ఆ ఇదేదో పొలాలకి చెరువులా ఉందే. చిన్న అదృష్టవంతుడు ఊళ్ళో లేడు. తాను గాని ఈ వంటలు తినుంటేనా? దీన్ని కాదు, దీన్ని కన్నా దీని బాబుననాలి. ఏదమ్మా మరదలా, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా ఏం కలరా బాబు, పెంట మోహంతో పెద్ద వంట చేసింది. అసలు ఇవన్నీ తినడానికేనా? I told you నాక విలేజ్ లో పేరుతో పీకలు చేసుకునే దానికి 5 స్టార్ డిషెస్ గురించి ఏం తెలుసు? ఓ గాడ్ అన్బేరబుల్. కమ్ ఆన్ లెట్స్ గో టు యువర్ రెస్టారెంట్. అక్క కష్టపడి చేసిందక్క, తిని చూసి చెప్పండి అక్క. కథ వెళ్ళిపోకుండా అక్క ఒక్కసారి. వెధవ సంతాని పదండి. న్యూసెన్స్ అయిపోయింది కొంపలో. బాగా ఆకలిగా ఉంది, వడ్డించమ్మా. అది కలిపదయా నాయుడు మళ్ళీ ఇవన్నీ వండించి పెట్టి పెట్టి నాయుడు 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 నాయుడనికమ్మా, అనవేగా నువ్వు వడ్డించమ్మా. ఇవన్నీ తింటావా? తింటాను, వడ్డించమ్మా. అది కోడి కోడి కోడే అయితే ఏంటి? పెట్టు పెట్టు పెట్టు. నువ్వెలా వంట చేస్తే నా ఆరోగ్యం పాడవటం ఖాయం. మంచిగా లేదా? మంచిగా మంచిగా లేదా? మంచిగా లేదని ఎవరు చెప్పారమ్మా? నువ్వెంత బాగా వంట చేస్తే నేను ఎక్కువ తింటాను, ఎక్కువ తింటే లావెక్కిపోతాను, లావెక్కిపోతే హార్ట్ అది ఇది ప్రాబ్లమ్స్. అంత మంచిగా ఉంటున్నానా? అవును తల్లి. అయితే మరి పడతాను కదయ్యా. వడ్డించు. అన్నం తినం. చాలు చాలు. ఆహా ఈ కోడి కోడి వేపుడా? జర కూసును, నువ్వు పోతని రాదు. పెద్దయ్యా ఆ. నువ్వు కూడా నా లెక్క మాట్లాడుతున్నావులే. లేదమ్మా, సరదాగా నేను నవ్వించాలని మాట్లాడాను. కూర్చుని తినమ్మా. పెద్దోళ్ళ ముందు కూర్చుంటే మంచిగా ఉంటది. అయితే నేను లేచి పో. కూర్చుంటే పదే 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 పెద్ద పెద్దయ్యా. తిను. ఆహా. ఏంటమ్మది? తొక్కు 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 తొక్కు. ఎర్రకారం తొక్కు పెద్దయ్యా. నేనే నూరుకున్నా. ఇన్ని కూరలుండగా కారంతో తింటవేంటమ్మా? నీకు తెలవదు పెద్దయ్యా, మొదటి ముద్ద ఎర్రకారం తొక్కుతే లేపితే ఉంటది చూడు. ఉండు, 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 ఉండు. ఓహోహోహో. ఈ తొక్కు ముందు కూరలని బాగా దూరం పెద్దయ్యా. అంత బాగుంటుందా? అయితే నాకు కొంచెం పెట్టమ్మా. అమ్మో. మంచిగా నాలే పెద్దయ్యా. అలవాట్లేని వాళ్ళకి ఇట్లా తింటే ఒడ్డురు పడ్డ చేపల లెక్క గిలగిలలు కొట్టుకుంటారు. బాగుందమ్మా, బాగుంది. వంట వార్పు అన్నీ బాగున్నాయి గాని నీ ఓర్పే నాకు నచ్చలేదు. నువ్వు ఈ ఇంటి కోడలవే కదా. అవు వాళ్ళు కావాలని నిన్ను అవమానపరుస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? ఈ ఇంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? ఊకో పెద్దయ్యా, నేను అన్న పరాళ్ళుగా చేస్తున్నాను. అన్నలసిన బావలకి అక్కలసిన తోడుకోవడానికి సేవ చేస్తున్నాను. ఒక మాట అంటే పడతాను. దీంట్లో తప్పేది పెద్దయ్యా. లేదమ్మా,
తప్పేమీ లేదు. నాకిప్పుడే తెలిసింది. ఏంది పెద్దయ్య? ఆ, కూతురు లేని లోటు. పెద్దయ్య పెద్దయ్య ఏమైంది పెద్దయ్య? కట్ల కక్కున్నాడు పెద్దయ్య. పెద్దయ్య ఏం లేదమ్మా, వామిట్ అంతే. ఈ పూట ఏం తిన్నారు? మా కోడలు బ్రహ్మాండంగా చేసిన కర్రీస్తో తృప్తిగా భోంచేశాను డాక్టర్. అలా చెప్పండి మామయ్య గారు. ఈవిడ గారు వండిన కర్రీ ఇస్తున్నారా? ఇంకేముంది, ఆస్తి కోసం మా మరిదిని లైన్లో పెట్టింది. ఇప్పుడు అదే ఆస్తి కోసం ఏదో కలిపి మీ ప్రాణాలు. ఐశ్వర్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అక్క వంటలు మంచిగానే చేసిన సార్, అంత నూనె ఎక్కువ వేసిన కాయంత దీనికి గిట్ల అవుతుందని అనుకోలేదు. ఓహో, నూనె ఎక్కువైతే వాంతలు అవుతాయని కథలు చెప్తున్నావా? ఆ ఆయిల్ మన కంపెనీలో తయారైంది తెలుసా? పైగా టిన్స్ కూడా ఈ రోజే తెప్పించింది. ఇదిగో చూడు, ఇలారా. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్యాచ్ లో ఒక టిన్ను, ఈ బ్యాచ్ లో ఒక టిన్ను, అందులో ఒక టిన్ను, ఇందులో ఒక టిన్ను తీసుకుని ల్యాబ్కి రా. అలాగే సార్. హరి అప్. ఏమిటిది పార్థసారథి గారు? వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ డబ్బు ఖర్చు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు నా మనిషి అనుకున్నందుకు ఇదేనా మీరు చేసిన సహాయం? క్షమించండి, మీ కుటుంబ వ్యవహారాల్లో తలదొరచడం మంచిది కాదని ఊరుకున్నాను తప్ప వేరే దురుద్దేశం లేదండి. తెలిసే ఎంత ఖర్చు పెడుతున్నారంటే తెలియకుండా ఇంకేమేం చేస్తున్నారు? ఆ? మీరు పంపించిన ఆయిల్ టిన్స్ అన్ని పూర్తిగా కల్తీ అయి ఉన్నాయి. ఇదిగో ల్యాబ్ రిపోర్ట్. ధ్వంసం చేసేయండి. మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ఆయిల్ స్టాకులంతా నాశనం చేయండి. ఈ రోజుల్లో కల్తీ అన్నది ప్రతి ఇండస్ట్రియలిస్టు చేసేదే డాడీ. పైగా 100 మందికి జీతాలు, ఏడాదికోసారి బోనస్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఆఫీసర్లకు లంచాలు ఇవ్వాలంటే ఈ రూట్లో వెళ్ళక తప్పదు డాడీ. ఈ మాత్రం దానికి స్టాక్ ధ్వంసం చేసి పెద్ద పొరపాటు చేశారు. Yes, పొరపాటు చేశాను రా. స్టాకు ధ్వంసం చేసి కాదు, మీరే స్థాయి అవినీతి పనిలో తెలుసుకోలేక పొరపాటు చేశాను. 10 మందికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ బాధ్యతని మీకు అప్పచెప్పి పొరపాటు చేశాను. నా కన్న బిడ్డలు కల్తీని సమర్థించే కలుపు మొక్కలను తెలుసుకోలేక పొరపాటు చేశాను. గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్. మీరు కల్తీ చేస్తున్నది రాబడి పెంచుకోవటానికి కాదురా, మీ భార్యల జులాయి ఖర్చులకి, ఫాల్స్ ప్రెస్టేజెస్ కాపాడుకోవటానికి. నాకు తెలియకుండా ఫ్యాక్టరీ డబ్బుని డ్రా చేసి మీ అవసరాలకు వాడుకున్నారు. క్యాపిటల్ అమౌంట్ ముట్టుకోవటానికి మీరెవర్రా? అదేంటి మామయ్య గారు, కొడుకులకు ఆ మాత్రం హక్కు ఉండదా? ఓహో, బాధ్యతలు తెలియని నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా పెద్ద కోడలా? రాత్రి పగలు క్లబ్బులు ఖర్చులతో ఇంటి విషయం పట్టించుకొని నువ్వు, ప్రెస్టేజీ కోసం సీలో కారుకి 15 లక్షలు ఎక్స్ట్రా తగలేసిన నువ్వు హక్కుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఇక నుంచి మీరెవ్వరూ ఫ్యాక్టరీ అకౌంట్స్ నుంచి డబ్బు డ్రా చేయడానికి వీల్లేదు. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి ఒక్కొక్క జంటకి 20,000 రూపాయలు ఇస్తాను. అంతేకాదు, ఇక మీదట మీరిద్దరూ ఫ్యాక్టరీకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటమ్మా, ఏమిటా కంటతడేమిటి? ఇంత రబ్బసు నా వల్లే జరిగింది కదా పెద్దయ్య. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదమ్మా. తప్పేదైనా ఉంటే అది నాదే. నా బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాననుకుని గర్వపడేవాణ్ణి. కానీ వాళ్ళు నన్ను, నా నిజాయితీని ఇలా బజార్లో వేలం వేస్తారని ఊహించలేకపోయాను. అసలు వంటగిట్లో నేను చేసి ఉండకపోతే వాళ్ళు చేస్తున్న దారుణాలు తెలియకుండానే చనిపోయేవాణ్ణి. వద్దు పెద్దయ్య, గట్లా మాట్లాడుకో. నీ అసలు పచ్చని సెట్టు 10 మందికి నీడనిచ్చుకుంటా. 10 కాలాల పాటు చల్లగా బతకాలే. అబ్బే, ఏదో మాట వరుస కన్నానులే అమ్మా. ఒకవేళ పోయినా నీ కడుపును మళ్ళీ బిడ్డగా పడతాగా. అర్థమైందమ్మా. నీ భర్త నీతో కాపురం చెయ్యిందే నేను నీ కడుపును ఎలా పుడతాను అని ఆలోచిస్తున్నావా? కోరి కట్టుకున్న ఆడపిల్లవి. వాడి మొండితనం మాన్పించాలి అంటే నువ్వు కాస్త పెంకితనం చూపించాలి. ఇక ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను.
అందుకే నాకిష్టమైన కోడలిగా ఈ ఇంటికి సంబంధించిన మంచికి చెడుకి నిన్ను బాధ్యురాల్ని చేస్తున్నాను. తీసుకోమ్మా, తీసుకో అమ్మా. హలో పార్థసారథి గారా? నేను ఢిల్లీ నుంచి సురేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు. ఇక్కడ వర్క్ కొంచెం డిలే అయ్యింది. అక్కడ ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? నో, ఏ ప్రాబ్లం లేదు. నేను మండే ఈవినింగ్ ఫ్లైట్ లో వస్తాను. అలాగే పని పూర్తి చేసుకొని రా బాబు. ఏం రా క్లబ్కి వస్తే పైసలు అడుగుతావు, గాడికి రావడం బంద్ చేసిరు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడుగుతావా? మీ అయ్యా మిమ్మల్ని నడి రోడ్డు మీద నెట్టినాక అడక్క ఊరుకుంటావా? షటప్. ఒక వారంలో నీ డబ్బు మొత్తం వడ్డీతో సహా తీరుస్తాను. ఎట్లా? నీ పిల్లని తాకట్టు పెడతా? 2 రోజుల్లో నా అప్పు తీర్చకపోతే నీ పిల్లని నడి రోడ్డు మీద వేలం వేస్తా. అలానా? చెప్పవే, ఎప్పుడు తీసావు ఈ ఫోటోలు? ఎప్పుడు తీసావు చెప్పు. ఎందుకే నీ భయం? ఈ ఫోటోలు నేనెప్పుడు తీసానా, లేక ఈ సండాల పని నువ్వెప్పుడు చేసావనా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలదు. ఆ బంగ్లా నా పేరున రిజిస్ట్రేషన్ అయిపోవాలా, లేకపోతే ఈ ఫోటోలన్నీ నీ బాబుకు పంపిస్తాను. సచ్చినట్టు ఆయనే చేసుకుంటా రిజిస్ట్రేషన్. అప్పటికే కుదరలేదనుకో, పేపరోళ్ళందరినీ పిలిపించి ఇక్కడున్న ఫోటోలన్నీ కిలో లెక్కన. వద్దు, అందరిలో నా పరువు తీకు. ఆ డబ్బు నీకు వెంటనే తెచ్చిస్తాను. అరే రే 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 రే, కోటీశ్వరుడు బిడ్డలు, మీకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డారన్నా అన్న కొడుకులు. ఆ 2 టౌన్ ఏమో జాకెట్ ఇప్పినట్టుగా చెప్పి మన చిన్నోడిని బ్లూ ఫిల్మ్ రాకెట్లో ఇరికిచ్చింది. ఆ రౌడీ గారు నీ పెళ్ళాన్ని నడు రోడ్డు మీద ఏలం వేస్తానంటున్నాడు. ఏంటి ఇది? ఇంకో పక్క మీ నాన్న వర్కర్స్కి ఇంక్రిమెంట్లు బోనసులు ఇచ్చేస్తూ అడ్డమైనోడికి లక్ష చందాలు ఇచ్చేస్తున్నాడు. మీ దాకా వచ్చేసరికి మీ చేతికి చెప్ప, ఆ చిన్న కోడల చేతికి తాళం కప్ప. తాళం కప్ప అంటే గ్యాప్కి వచ్చిందిరా. మీ అమ్మ 7 వారాల నగలు గిన్నపెట్లో వేస్ట్ గా పడున్నాయి కదరా. అవును, అవి మీవే కదరా. అవును, అందుకే శ్రీశ్రీ సిన్సియర్ శిష్యుడిగా చెబుతున్నాను. ప్రపంచ కొడుకుల్లారా, ఏకం కండి, ఎన్నపెట్టి తాళం పద్దల కొట్టండి. ఇక నీ ఆట బంద్ నాయుడు. మేక నడిమెట్ల పులి ఇరుక్కున్నా. ఇరుక్కున్నదే గాని పులే చిన్నమ్మాయి గారు. ఇప్పుడేంటి? అగ్గో, పులి పంచాయతీ నాది. ఇక చూడు నీ పులి కథం. నిన్నేనే. ఏమైంది పెద్ద బావా? ఆ తాళాలు ఇటువే. మా అమ్మ నగలు తీసుకోవాలి, ఇవ్వు. వద్దు బావా, సరే పెద్ద వచ్చేదాకా ఆగుండ్రి. నువ్వెవరేవే మాకు చెప్పడానికి? మా ఇల్లు మా ఇష్టం. మీరు మా బద్దలు కొట్టేనే తీసుకుంటాం. బావా బావా బావా, వద్దు బావా. ఫ్యాక్టరీలో మీరు చేసిన పనికి మీ నాన్న పరిశాన్ అవుతున్నాడు. ఇది కూడా చేస్తే ఇంక తట్టుకోలేడు. వద్దు బావా. నీ బోడి సలహా ఎవరికి కావాలి? నువ్వైనా చెప్పు చిన్న బావా, ఈ ఆస్తి మీదయ్యా. మీ నాయన వచ్చినాక త్వరలెక్కన అడిగి తీసుకోండి బావా. నా మాటిని బావా. ఆ సంగతి మాకు తెలుసులేవే. తప్పక బావా, అక్క అక్క నా మాట అక్క. అక్క పెద్దయ్య కాళ్ళ వేళ పడైనా మీకు సొమ్ములు ఇప్పిస్తాను. సార్ అంతసేపు ఆగమని పెద్దవాళ్ళు చెప్పండి అక్క. అక్క నా మాట అక్క. వద్దు బాబా, కొనకూడదు బాబా. నా మాట బాబా, వద్దు బాబా. ఏం చూసుకునే నీకింత అర్ధరాత్రి మామ గదిలో దూరి అత్తలేని లోటు తీరుస్తుందిగా. కూర్చున్నావే. చూసావుగా మరిది, నువ్వు ఊరెళ్ళిన ఈ వారం రోజుల్లో నీ పెళ్ళ ఎంతకు తగ్గించిందో చూసావుగా. నీ అన్నని, నీ తోడబుట్టిన వాడిని నీ కళ్ళ ముందే చెప్పుతో కొట్టడం చూసావుగా. అది కదయ్యా, అసలు ఏం జరిగినదంటే అమ్మ నగలు దొంగతనం చేస్తుంటే ఆపావురా నీ పెళ్ళాన్ని. అందుకే రా ఇది. అబద్ధం. దొంగదాన సేనికి వచ్చింది మీ అన్నలో వదిలేనయ్యా. అదొక్కటే కాదు,
అడ్డం వచ్చి నాకు మీ అయ్యకు రంకుతన అంట కట్టిండు. స్టాప్ ఇట్. ఏంటి మా అన్నయ్యలు మా ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారా? సంస్కారం తెలియని నీ జాతి మనుషుల్లా మా డాడీతో నీకు అక్రమ సంబంధం ఉందని చీప్ గా మాట్లాడారా? అది నన్ను నమ్మంటావా? ఒక నాటకంతో నా జీవితంలోకి అడుగుపెట్టి నువ్వు మరో నాటకం ఆడి మా అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావా? యు బ్లడీ బిచ్! గెట్ అవుట్! గెట్ అవుట్! నా మాటనయ్య. గెట్ అవుట్ ఐ సే! ఆల మాట ఏంటవా నా మాట వినవయ్యా. మా అన్నయ్యని చెప్పుతో కొట్టడం నేను కళ్ళారా చూశాను. నువ్వు ఏం చెప్పినా వినను. పో ఉదయ పో బయటికి. ఉదయ నా మాట వినయ్య. వెళ్తానయ్యా. చెప్పింది వినిపించుకొని ఆ రాజదేవుడికి నీకు దండ పెట్టి వెళ్ళిపోతాను. సాటి ఆడదాని కాపురం బుక్కి పాలు చేసిన కల్లారా మీరు దయ చూపిస్తారని నీకు సేవలు చేసినందుకు నాకు మంచిగానే దోవ చూపించిండ్రు. ఖాళీ లెక్కన బతికిన తాళి బరువుకు తల వంచినాను. ఖాళీ బూడిదయ్యేదాకా నా పెనువిటి నీళ్ళలోనే బతుకుదాం అనుకున్నా. కానీ నా దేవుడే నన్ను కాదన్నప్పుడు ఏ దేవుడితో చెప్పుకోవాలి? కానీ ఒకటి యాదించుకోండి, నిండు కొలులో ద్రౌపదమ్మ బట్టలు తీసిన పాపం ఊకనే పోలేదు. గా ఊసిన నూరుగురు బావులు తద్దినం పెట్టింది. నా ఊసురు కూడా మీకు చుట్టుకుంటుంది. నేను నమ్ముకున్న తాళి సాక్షిగా చెప్తున్నాను, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ ఆడబిడ్డ తాకతేందో మీకు జల్దీనే చూపిస్తా. ఈనమ్మా నేను తుడుస్తానమ్మా. నేను మా ఊరు పోయొస్తానంజమ్మా. అలాగేనమ్మా. కట్టుకున్నోడు కాదన్నా మెట్టి నింటోళ్ళు నెట్టేసిన ఆ ఆడపిల్లకి మిగిలింది పుట్టిల్లే కదమ్మా. ఇవి ఛార్జీలు కుంచుకోమా. తీసుకోమ్మా. సీతమ్మను అనుమానించి రాముడు అడుగు పంపితే ఆ తల్లిని ఆదుకున్న వాల్మీకి మాజాతోడేనమ్మా. తీసుకోమ్మా.